హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొద్దిసేపటి క్రితమే పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి జాబ్ ఇచ్చే విధంగా ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మీకు జస్ట్ ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకే సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు 10th ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి లాస్ట్ డేట్ జూలై 18th వరకు అయితే టైం ఇచ్చారు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి నిన్న ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఇంకా వీడియో చూడని వారు ఇంకా మీకు ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తున్నాను ఆ యొక్క లింక్. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ కూడా చూసేసి ఆ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియా పోస్ట్ నుంచి లేటెస్ట్గా మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి స్కిల్డ్ ఆర్టిషన్స్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నార్మల్గా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి రాత పరీక్ష లేకుండా జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మనకి జీడిఎస్కి సంబంధించి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ అది కాదనమాట. స్కిల్డ్ ఆర్టిషన్స్, ఇది మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. దీనికి లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అడ్మిసిబుల్ అలవెన్సెస్ అండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 45,000కి పైగా సాలరీ పొందొచ్చు. ఇది మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎటువంటి టెంపరీ వేకెన్సీ అయితే కాదు. అండ్ జాబ్స్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీ అనేది లేదు. వీళ్ళు ఫ్రీగా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే మీరు ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. మీ అప్లికేషన్ చూస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు అభ్యర్థుల్ని. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళు మీకు అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ యొక్క స్కిల్ మీకు ఉందా లేదని చెప్పేసి టెస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. సో పోస్టల్ శాఖలో మనకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉండేటువంటి జాబ్స్లో ఇది ఒకటి అనమాట, స్కిల్డ్ ఆర్టిషన్స్. సో చాలామంది ఈ జాబ్స్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సాలరీ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, మీకు 45,000కి పైగా సాలరీ వస్తుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఆఫ్లైన్ విధానంలో అంటే స్పీడ్ పోస్ట్ త్రూగా మాత్రమే మనము అప్లికేషన్ పంపించాలి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కూడా నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ స్కిల్డ్ ఆర్టిషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. మీకు ఈ యొక్క ఏదైతే ఫామ్ కనిపిస్తుందో ఇది మీకు మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాని తర్వాత దాన్ని ఎంఎస్ వాళ్ళు టైప్ చేయించుకొని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు, తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి రాయాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయితే ఇక్కడ మీరు మీ కేటగిరీ అనేది మెన్షన్ చేయాలి. సో తర్వాత మిగతా డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చేసేసి సో మనకి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ అనేది ఎలా పంపాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత దానికి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో మా అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నెంబర్ 4 బసవేశ్వర రోడ్ వసంతనగర్ బెంగళూరు 560001 ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాలి. లాస్ట్ డేట్ 18th జూలై అనమాట. సో స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రం మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ప్రతి జిరాక్స్ కాపీ పైన గుర్తుపెట్టుకోండి, మీ సిగ్నేచర్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ పైన ఉండాలి. ఒకవేళ పెట్టకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు అనేది పే చేయాలి. ఇక్కడ పే చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఐపీఓ కానీ లేదంటే యూసీఆర్ రిసిప్ట్ పేమెంట్ త్రూగా కానీ మీరు పే చేయాలి. వాళ్ళకి అడిగితే అక్కడ చెప్తారు మీరు ఏ విధంగా కట్టాలనేది. అండ్ ఇక్కడ మనకి ఏ పేరు మీద తీయాలి అంటే
ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 01 ఈ యొక్క పేరు మీద మీరు ఆ ఐపీఓ తీసేసి దానికి సంబంధించి రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులు అయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ మనకి ఎక్కడ రిలీజ్ అయిందంటే ఈరోజు మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కానీ మీరు డేట్ కూడా చూడొచ్చు 27th జూన్. సో మీకు ఎంత ఫాస్ట్ అప్డేట్స్ ఇస్తున్నామో మీరే చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ఇక్కడ 3rd జూలై, సో మనకి 27th to 3rd జూలైకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎడిషన్లో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి బెంగళూరు లొకేషన్ నుంచి అయితే వచ్చింది. అయితే బెంగళూరు లొకేషన్ నుంచి వచ్చినా కూడా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి జాబ్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. మనకి ఇది స్కిల్డ్ ఆర్టిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ అన్నాను కదా, ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ జాబ్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకి ఏమేమి పోస్టులు అంటే మోటార్ వెహికల్ మెకానిక్ స్కిల్డ్కి సంబంధించి జనరల్లో ఉంది అండ్ మనకి అండ్ ఎస్టీ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్హోల్ స్టార్ అని చెప్పేసి జనరల్లో ఉంది అండ్ కార్పెంటర్ కమ్ జాయింటర్ అని చెప్పేసి ఓబీసీలో ఉంది. పెయింటర్కి సంబంధించి మనకి జనరల్లో వేకెన్సీ ఉంది. అండ్ మనకి ఈ విధంగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ మనకి ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేస్తారో ఆ సంబంధిత ట్రేడ్లో మీకు స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుందన్నమాట. ఆ స్కిల్ అనేది మీకు ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసేస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కండక్ట్ చేయట్లేదు. క్వాలిఫికేషన్ ఏముండాలి జాబ్స్కి అప్లై చేయాలంటే మనకి ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబులే. మన ఇక్కడ మినిమం మీరు 8th క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 8th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యండి సంబంధిత ట్రేడ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యండి. 10th పాటు ఐటీఐ పాస్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. మిగతా పోస్టులకి అయితే అవి అటువంటిది ఏమి కూడా అవసరం లేదనమాట. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 10th పాటు ఐటీఐ చేసిన ఎలిజిబుల్, లేకుంటే 10th ఫెయిల్ అయినా మీరు 8th క్లాస్ పాస్ అయ్యండి సంబంధిత ట్రేడ్లలో ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది బయట అక్కడిక్కడ ఎడ్యుకేషన్ ఆపేసి వర్క్ చేస్తుంటారు. అక్కడ మీరు కంపల్సరీగా లెటర్ ప్యాడ్ తీసుకొని దాని మీద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొందే ప్రయత్నం అయితే చేయండి. మీకు డెఫినెట్గా ఇది హెల్ప్ అయితే అవుతుందన్నమాట. సో మీకు ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించండి. అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చారు. సో అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపించేసేయండి. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్, సో ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నాకు కామెంట్ తెలపండి. ఎస్ అని చెప్పేసి చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.